పోయిన వీడియోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతను మాట్లాడుతున్న ప్రపంచ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధము త్వరలోనే రాబోతుంది. ఎందుకండి ఇప్పుడు ఇది ఎందుకు ఇతను మాట్లాడుతున్నాడు? మోరోవర్ ఒకవేళ యుద్ధము వస్తే దీనికి ప్రాథమిక కారణం ఎవరు? భారత్. మనల్ని ఎందుకు అనవసరంగా ఇందులో లాగడము? ఎవరైనా యుద్ధ నిపుణులు ఈ వీడియో చూస్తూ ఉంటే ఒక్కసారి మీ అనాలిసిస్ ఏంటి కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు నేను చూసిన విషయాలు చెప్తాను, నేను గమనించిన విషయాలు. ఈ వీడియో మాట్లాడుతున్నప్పుడు రష్యా బెలారస్ అంటే రష్యా యొక్క పొరుగు దేశం, వాళ్ళ ఆప్తమిత్రులు, ఫ్రెండ్లీ కంట్రీ, అక్కడ ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ జాపాడ్ అని అంటారు. ఇది ఒకప్పుడు సోవియట్ రష్యాలో తమ శత్రువులు ఎవరైనా అంటే రష్యాను ఎదిరిస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి రిహార్సల్స్ లాగా వాళ్ళు నిర్వహించేవాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే యూరోప్ యూనియన్ కమిషన్కు సంబంధించిన ఒక కార్యాలయము ఇది ఎక్కడ ఉంది? యుక్రెయిన్ యొక్క రాజధాని కీవ్. సో మీకు 629 డ్రోన్లు వాడి అలాగే సుఖాయ్ విమానాలు వాడి రష్యా వాళ్ళు భీకరమైన దాడులు యుక్రెయిన్పై చేశారు. సో ఇందులో యూరోప్ యూనియన్కి సంబంధించిన ఈ కార్యాలయము కూడా ధ్వంసమయ్యింది. సో యూరోప్ యూనియన్ అన్నప్పుడు ఏంటి? ఒక జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ ఇలాంటి దేశాలు. సో ఇవన్నీ ఏమిటండి? నాటో దేశాలు. అంటే రష్యా వాళ్ళు పనిగట్టుకొని నాటో దేశాల మీద దాడులు చేశారా? ఆర్టికల్ 5 ట్రిగర్ అయ్యిందా? మరంతే కదండి. ఇప్పుడు నాటో మీద మీరు దాడులు చేస్తే వాళ్ళు రష్యాపై యుద్ధం ప్రకటించాలి కదా. మరి పుతిన్ ఈ గేమ్ ఎందుకు ఆడుతున్నారు? ఈయనకు తెలియదా అక్కడ యూరోప్ యూనియన్ ఆఫీస్ ఉంది, దాని మీద దాడులు చెయ్యకూడదు, సో ఈ నాటో దేశాలందరూ కలిసి తనపై యుద్ధము ప్రకటిస్తారు. అయినా కూడా తెలిసి కూడా మీకు 629 డ్రోన్లు అంటే జస్ట్ మీరు క్యాల్కులేట్ చేయండి. 2-3 డ్రోన్లు అంటే ఎలా ఉంటుంది? 600 డ్రోన్లు అంటే ఎలా ఉంటుంది? ఎందుకు ఇది చేస్తున్నారు? పుతిన్ ఎందుకు ఇది చెయ్యాలి అంటే నాకు అనిపించిన విషయం, ఇవాళ పోలాండ్, లిథువేనియా లాంటి దేశాలు లిటరల్గా వణుకుతున్నారు. ఎందుకంటే అక్కడ ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, ఇక్కడేమో బీభత్సమైన ఎయిర్ స్ట్రైక్స్. ఫైనల్గా మనమే టార్గెట్టా? ఎవరు? పోలాండ్, లిథువేనియా. సో వీళ్ళని ఎందుకు ఈయన టార్గెట్ చేస్తాడు? జస్ట్ మీరు ఆలోచించండి, అంచనా వేయండి. డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మూడవ ప్రపంచ యుద్ధము, పుతిన్ యొక్క ప్రతిరోజు చేస్తున్న ఎయిర్ స్ట్రైక్స్ ఏమిటి? దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే గూఢార్థము ఏమిటి? మీరు గమనించారు అనుకోండి. మీకు అమెరికా యొక్క యుద్ధ నిపుణులు చెప్పే ఒకే ఒక మాట, వ్లాదిమిర్ పుతిన్ మళ్ళీ యుఎస్ఎస్ఆర్ని చూడాలని అనుకుంటున్నారు. సో వయసు ఏమో 72. మరి ఇంతలోనే ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మీరు నాటో దేశాలు అంటున్నారు. నాటో దేశాలలో యుఎస్ఎస్ఆర్కి సంబంధించిన దేశాలు మీకు లాట్వియా ఉంది, ఈస్టోనియా ఉంది, అలాగే లిథువేనియా ఉంది. సో ఈ దేశాలంతా ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ దేశాలు. సో ఇప్పుడు మీరు కౌంట్ చేయాలి. 15 కంట్రీస్ అండి. ఒక దేశమేమో రష్యా, ఇంకొక 5 దేశాలు సెంట్రల్ ఏషియాకు సంబంధించిన దేశాలు. సో వీళ్ళతో మీరు యుద్ధాలు చేయాల్సిన అవసరమే లేదు. మీరు కలిసిపోండి అంటే వాళ్ళు యుఎస్ఎస్ఆర్తో కలిసిపోతారు. అంటే 6 దేశాలు అయిపోయాయి కదా. మరి ఇంకొక 9 దేశాలు, అర్మీనియా, ఇజార్బైజాన్ లాంటి దేశాలతో రష్యా యుద్ధము చేయాల్సిన అవసరమే లేదండి. సో పొరుగు దేశాలు కలిసిపోతారు. ఇక నాటో దేశాలు అన్నప్పుడు నాటో రక్షణ ఉంటుంది కదా. అమెరికా వాడు అలాగే 30 దేశాల రక్షణ వీళ్ళకి ఉంటుంది. సో ఇప్పుడు నాటో రష్యాపై యుద్ధము చేయడము కాదు, నా యుఎస్ఎస్ఆర్ దేశాలు మళ్ళీ నాకు కావాలి అంటే రష్యా, యుక్రెయిన్, బెలారస్ అయిపోయింది. ఇంకొక 3 దేశాలు మీరు గమనించారు అనుకోండి. పుతిన్ యొక్క సమీకరణ క్లియర్గా మనకు కనిపిస్తుంది. మీరు నాతో యుద్ధము చేయడము కాదు, నేనే యుద్ధము చేసి నా పూర్వ సోవియట్ యూనియన్ మహాసామ్రాజ్యాన్ని మళ్ళీ తీసుకువస్తాను. ఇప్పుడు ఎందుకండి ఇది చెయ్యాలి? ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు పీఓకే మనకు లేకపోతే ఏంటి? మనకు ఒరిగింది ఏంటి? ఆలోచిస్తాము కదా. కానీ ఇక్కడ అలా కాదండి. పుతిన్ ఆలోచన ఎలా ఉందంటే ఒక్క యుక్రెయిన్లో ప్రస్తుతం ఉండే డాన్బాస్ రీజన్, ఇక్కడ మాత్రమే $30 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్ వీళ్ళకి దొరికాయి.
అంటే అమెరికా జీడిపి కన్నా యుక్రెయిన్లో ఉండే నిల్వలు చాలా చాలా ఎక్కువ. అలాంటిది యుఎస్ఎస్ఆర్ అంటున్నారు అనుకోండి, ఈ 15 దేశాలు అనుకోండి, వీళ్ళ వద్ద ఉండే ఈ నిల్వలను మీరు ఒక్కసారి అంచనా వేశారు అంటే 10 అమెరికాలకు సమానం. అమెరికా అనబడే అగ్రరాజ్యము నంబర్ 1 పొజిషన్ సర్వము పోతుంది. ఎందుకంటే ఇవాళ ఆ రోజుల్లో యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఉండి కూడా ఏం ఉపయోగం లేదు. మీకు ఓన్లీ ఆయిల్స్, గ్యాస్, ఎనర్జీ అంటే ఫర్టిలైజర్స్, యురేనియం ఇలాంటివే. కానీ ఇవాళ కాంటెక్స్ట్లో చూసారు అనుకోండి, ప్రపంచమంతా కూడా ఎలక్ట్రానిక్ అంటున్నారు. అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్, రేపు కార్లు, బస్సులు, బైకులు, రేపు విమానాలు కూడా మీకు పూర్తిగా లిథియం అనండి ఈ రేర్ ఎర్త్ మెటల్స్తోనే మీకు ఫంక్షన్ అవుతాయి. అంటే ప్రపంచ స్థాయిలో రష్యా వద్ద ఇంతంత నిల్వలు ఉన్నప్పుడు వాళ్ళని ఎవరండి ఛాలెంజ్ చేస్తారు? అంటే అగ్రరాజ్యము కాదు, టాప్ 1 నుంచి టాప్ 10 దాకా మీకు యుఎస్ఎస్ఆరే ఉంటుంది. సో అలాంటి ఒక డామినేషన్, అలాంటి ఒక పొజిషన్ ఇవాళ పుతిన్ చేతిలో ఉంది. సో ఒక్కసారి దేశాలను టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడులు చేసి 3వ ప్రపంచ యుద్ధమే వచ్చినా, అమెరికా ఎదిరించినా, అమెరికా పైన హైపర్సానిక్ మిజైల్స్ వాడి అయినా మీకు పుతిన్ ఇలాంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేయాలి. అంటే ఇట్ మే బి ఏ షాడో యుఎస్ఎస్ఆర్. ఈ దేశాలంతా రష్యా యొక్క కంట్రోల్లో ఉండాలి. మీకు మీ అటానమస్ పాలన ఉండొచ్చు, కానీ మీరు ఎలాగైతే యుక్రెయిన్ విషయంలో ఆయన ఏమంటాడు, నాటో దరిదాపుల్లోకి రాకూడదు, యుక్రెయిన్ నా కంట్రోల్లో ఉండాలి. మరి బెలారస్ అంతే కదండి. ఈ యుద్ధము వల్లే అర్మీనియా భారత్ యొక్క సహాయాన్ని కోరుతుంది. లేకపోతే అర్మీనియా కూడా రష్యా ఫ్రెండ్లీ కంట్రీయే కదా, వాళ్ళ మధ్య అగ్రిమెంట్స్ ఉన్నాయి కదా. సో ఇదంతా మీరు చూశారు అనుకోండి, పుతిన్ ఒక చాలా పెద్ద ప్లాన్, ఇది నేను చెప్పడం లేదండి, అమెరికా యుద్ధ నిపుణులు చెప్తున్నారు. దీనికి సపోర్ట్గా భారత్ లాంటి ఒక దేశాన్ని తన గ్రిప్పులోకి తీసుకోవాలి. అందుకే ఇవాళ బ్రిక్స్ మోడ్ అనేది స్టార్ట్ అయింది, బ్రిక్స్ యొక్క యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ అయింది. చైనాతో ఇవాళ ఎఫ్డి అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం, డైరెక్ట్ ఫ్లైట్స్ అంటున్నాం. జైశంకర్ గారు గత 6 ఏళ్లలో ఫర్ ది ఫస్ట్ టైం వెళ్ళి జీ జింగ్పింగ్ని కలుస్తున్నారు. మోదీ గారు 7 ఏళ్లలో మళ్ళీ ఈయన చైనా వెళుతున్నారు. ఇదంతా మీరు గమనించారు అనుకోండి, ఇది ఒక బృహత్తరమైన ప్లానింగ్ లాగా కనిపిస్తుంది. మామూలుగా కాదు, ప్రపంచమే ఎదిరించిన రష్యా, భారత్. ఇప్పుడు చూసారనుకోండి, అమెరికా నిపుణుడు ఏం చెప్తున్నాడు, నువ్వు భారత్ను టార్గెట్ చేస్తున్నావు, ఏదో మిడిల్ ఈస్ట్లో ఒక ఖతారో లేదా ఒక లెబనాన్ లాంటి దేశాన్ని హెచ్చరించినట్టు భారత్తో డీల్ చేస్తున్నావు. ఈ గ్లోబులో పాపులేషన్లో ద లార్జెస్ట్ కంట్రీ భారత్, చాలా పవర్ఫుల్ కంట్రీ. వాళ్ళని ఇలా చూడడం ఎందుకంటే, నువ్వు ఒకవేళ భారత్ను శత్రువు అంటే ఇమీడియట్గా అక్కడ రష్యా అనే ఇంకొక శత్రువుని నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు. ఇది గమనించక బ్రిక్స్ని ఇంకా 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 బలోపేతం చేసుకుంటూ వెళుతూ ఉంటే నువ్వు ఎటు వెళుతున్నావు, నీ దారి ఎటు? కాబట్టి అమెరికా యొక్క ఫారిన్ పాలసీలో ఇది అతిపెద్ద మీకు మిస్టేక్, ద బిగ్గెస్ట్ బ్లండర్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు? బ్రిక్స్ బలోపేతం అవుతుంది, రష్యా, భారత్, చైనా కలిసిపోయారు, వీళ్ళు ముగ్గురు కలిశారు అనుకోండి, అమెరికా అనబడే దేశము చెయ్యగలిగింది ఏమీ ఉండదు. మరి ఇలాంటి ఫారిన్ పాలసీ అంటే వైట్ హౌస్లో కూర్చున్న వాళ్ళంతా ఒట్టి జోకర్స్, ఎటువంటి ఆలోచన లేకుండా ఈ పనులు చేస్తున్నారని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. మరి మళ్ళీ యుఎస్ఎస్ఆర్ వచ్చి ఇందులో భారత్ ఒక కీలకమైన భాగంగా అంటే రష్యాకు సపోర్ట్గా నిలబడితే, మళ్ళీ భారత్కు రష్యా, చైనా సపోర్ట్గా నిలబడితే గ్లోబల్ సౌత్ అంటున్నారు కదా, ఇక్కడ ఆసియా జైంట్స్ మాదే పెత్తనమని అన్నారు అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అని మాట్లాడుతున్నాము. మరి ఈ కాంటెక్స్ట్లో 3వ ప్రపంచ యుద్ధము వచ్చి రష్యా మళ్ళీ ఇదే ప్లాన్, యుఎస్ఎస్ఆర్ మా మిషన్ అన్నారు అనుకోండి, ప్రపంచ దేశాలు, రష్యా చుట్టూతో ఉన్న దేశాలు ఏం చెయ్యగలరు? చెయ్యగలిగింది ఏమీ ఉండదు. ఇది జరిగితే మాత్రము పరిస్థితులు ఎలా ఉంటాయి? యుద్ధ నిపుణులు ఎవరైనా ఉంటే కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.